పైసాతో రాసుకున్న పేరు, పరిచయం అవసరం లేని పేరు. గౌతమ్ అదానీ పేరును బ్రాండ్లా మార్చుకున్న బిజినెస్ మ్యాన్. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ ఉండే అదానీని వివాదాలు కూడా ఎల్లవేళలా వెంటాడుతూనే ఉంటాయి. హిండెన్బర్గ్ నివేదికలు రేపిన రచ్చతో దేశ పార్లమెంట్ అదిరిపోయింది. ఆ రచ్చ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుండగా అమెరికాలో ఆయనపై లంచం కేసు నమోదైంది. దీంతో ఆయన కంపెనీ షేర్లు డబేల్మని పడిపోయాయి. అసలు అదానీ లంచం ఇవ్వడం ఏంటి? ఎవరికిచ్చారు? ఎందుకిచ్చారు? అదానీపై అమెరికాలో లంచం ఆరోపణలు. లంచం ఎందుకిచ్చారు? ఎవరికిచ్చారు? లంచం కేసుతో అదానీ షేర్లు డమాల్. ఒక్కరోజే 2 లక్షల కోట్లకు పైగా నష్టం. ఇక అదానీ పని అధోగతేనా? బిలియనీర్ అదానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లంచం కేసులో ఇరుక్కున్నారు. అది అమెరికాలో. 2 ఏళ్ల కింద అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా సంస్థ హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేయగా అది పార్లమెంటును కుదిపేసింది. అప్పుడు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. లక్షల కోట్లలో నష్టం వచ్చింది. ఆ లాస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఈసారి ఆరోపణ కాదు, ఏకంగా కేసు నమోదైంది అదానీ మీద. అది కూడా అమెరికాలో. ఇది మరింత సంచలనం రేపుతోంది. అమెరికాలో భారీ ఎత్తున కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు అక్కడి భారత సంతతి అధికారులకు అదానీ కోట్ల రూపాయల లంచమిచ్చారనేది ప్రధాన ఆరోపణ. దీంతో ఆయనపై మోసపూరిత కుట్ర కింద అభియోగాలు నమోదు చేశారు. ఇదిప్పుడు స్టాక్ మార్కెట్లోనే కాదు, రాజకీయంగా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మోదీ సర్కార్ను విపక్షాలు మళ్లీ టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత రాజకీయ రచ్చకు కారణం కావడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు దక్కించుకునేందుకు అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెబుతోంది. 20 ఏళ్లలో $2 బిలియన్, అంటే దాదాపుగా 16,700 కోట్లు లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్టుల కోసం వీళ్లు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్, అంటే 2029 కోట్లకు పైగా లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికా FBI అధికారులు గుర్తించారు. బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారమిచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సోలార్ ప్రాజెక్టుల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం FBI ద్వారా దర్యాప్తు చేస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో 7గురిని ఇందులో నిందితులుగా చేర్చారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మాజీ CEO వినీత్ జైన్, రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్, వీరితో పాటు సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, సిరిల్ క్యాబనీస్ పేర్లు కూడా లంచం కేసు నిందితుల జాబితాలో ఉన్నాయి. FBI న్యూయార్కుకు చెందిన కార్పొరేట్ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్లతో ఈ విచారణ జరిగింది. 2020 నుంచి 2024 మధ్య అదానీ, ఆయన సహచరులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇక తమ అవినీతిని దాచిపెట్టి వినీత్ జైన్ రుణాలు, బాండ్ల ద్వారా $3 బిలియన్ పైగా నిధులు సేకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదానీని న్యూమెరోయినో, పెద్ద మనిషి అనే కోడ్ పేర్లతో ప్రస్తావించారని, దీనికి సాగర్ అదానీ సెల్ ఫోన్ను ఉపయోగించారని అధికారులు ఆరోపిస్తున్నారు. నిజానికి లంచం వ్యవహారంపై విచారణ జరుగుతోందని ఎప్పటినుంచో ప్రచారం జరిగింది. 2022లోనే కేసు విచారణ ప్రారంభమైందని, అయితే రకరకాల అడ్డంకులు క్రియేట్ అయినట్టు తెలుస్తోంది. మొదటి దఫా పెద్ద దెబ్బ ఏది మన అదానీ గ్రూప్. ఇప్పుడేమో ఇలాంటి ఈ కేసు. అయితే హిండెన్బర్గ్ దీని ముందు చాలా చిన్న కేసు. అదానీ గ్రూప్ మీద ఇప్పుడు వచ్చినటువంటి కేసు ఏదైతే అమెరికా గవర్నమెంట్ మూవ్ చేసిన, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మూవ్ చేసిన కేసు ఇది. అలాంటి సందర్భంలో ఇది చాలా పెద్ద కేసు. దీని బలం ఎక్కువ. హిండెన్బర్గ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అది నైతికంగా మాత్రం ఆరోపణలు చేయగలదు కానీ అది పెద్దగా అంతకంటే కూడా
ఎక్కువగా ప్రభావితం చేయలేనటువంటి ఒక ప్రైవేట్ సంస్థ. లంచం కేసు అమెరికాలో పెద్ద కార్పొరేట్ మోసం, అవినీతి కేసుగా మారింది. అయితే అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో ఆయన కంపెనీల షేర్లు కుప్పకూలాయి. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల నుంచే దాదాపు 2,60,000 కోట్ల నష్టం జరిగింది. ప్రతి షేర్ సుమారు 20% నష్టాల్లో కనిపించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 20%, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పవర్ 14%, అదానీ టోటల్ గ్యాస్ 14%, అంబుజా సిమెంట్స్ 18%, ఏసీపీ సిమెంట్ 15%, అదానీ విల్మార్ 10%, ఎన్డీటీవీ 14%, సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు 6% నష్టపోయాయి. మొత్తంగా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ గ్రూపులో పెట్టుబడిదారైన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్నర్ షేర్లు కూడా 25% కుంగిపోయాయి. అదానీ సంపద $12.6 బిలియన్ తగ్గి మొత్తం $57 బిలియన్ కుబేరుల జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. లంచం వ్యవహారంలో అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు అక్కడి ఏజెన్సీలు చెబుతున్నాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడడమే దీని లక్ష్యం. దీని ఉల్లంఘన అక్కడ తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తరువాత ట్విట్టర్ వేదికగా అదానీ విషెస్ చెప్పారు. అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని రాసుకొచ్చాడు. ఈ పరిణామాలపై వైట్ హౌస్ నుంచి కానీ, ట్రంప్ ట్రాన్సిషన్ టీం నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ ఇంకా రాలేదు. అయితే అదానీ లంచం కేసులో ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ను బైడెన్ కార్యవర్గం నియమించింది. దీంతో ట్రంప్ అధికారంలోకి రాగానే అతను పదవి నుంచి దిగిపోయే అవకాశాలు ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. ఈ ఆరోపణలు ప్రూవ్ అయితే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అదానీపై ఇప్పుడు అరెస్టు వారెంట్ జారీ అయింది. మరి అప్పగింతల విషయంలో భారత సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు అదానీ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీయడంతో ఈ కేసు మరింత ఆసక్తి రేపుతోంది. అరెస్టు వారెంట్తో అదానికి అమెరికా అదిరిపోయే షాక్ ఇచ్చింది. మరి ఇప్పుడేం జరగబోతోంది? ఆయన అరెస్ట్ అవుతారా? తన మీద, తన కంపెనీ మీద కుట్ర చేశారని ఆరోపిస్తున్న అదానీ అమెరికా కోర్టులో నెగ్గుకు రాగలరా? ఈ క్వశ్చన్స్ ఒకవైపు ఉంటే, మరోవైపు దేశంలో రాజకీయ రచ్చకు తెరలేచింది. కాంగ్రెస్ అందుకున్న కొత్త నినాదం పాలిటిక్స్ ను మరింత షేక్ చేయబోతుందనే చర్చ జరుగుతోంది. అప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్, ఇప్పుడు లంచం కేసు. ప్రతిసారి అదానీ చుట్టే వివాదాలు ఎందుకు? అదానీ కేసుతో రాజకీయం మరింత రగులుతుందా? మోదీపై యుద్ధానికి కాంగ్రెస్ కు మరో ఆయుధం దొరికిందా? అమెరికాలో లంచం కేసుతో అదానీ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ కంట్రీగా మారింది. అయితే అదానీ మీద ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. గతంలో చాలాసార్లు ఈ కంపెనీ మీద ఆరోపణలు వినిపించాయి. హిండెన్బర్గ్ వివాదంతో మొదటిసారి అదానీ కాంట్రవర్సీ తెర మీదకొచ్చింది. అదానీ కంపెనీలో మనీ లాండరింగ్ జరిగిందని హిండెన్బర్గ్ సంస్థ గతేడాది అదానీ కంపెనీపై ఆరోపణలు చేసింది. షేర్ల విషయంలో అదానీ కంపెనీ అవకతవకలకు పాల్పడుతోందని, మోసాలు చేస్తోందని ఓ నివేదికను హిండెన్బర్గ్ విడుదల చేయగా అది అప్పట్లో రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఆ రిపోర్ట్ తరువాత అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ కేసును దర్యాప్తు చేయడానికి 6 సభ్యులతో కూడిన ఓ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయగా దీనిపై సెబీ కూడా విచారణ జరిపింది. ఆ తరువాత అదానీకి సపోర్ట్ గానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తక్కువ గ్రేడ్ బొగ్గును హై గ్రేడ్ లో అమ్ముతున్నారని గతంలో అదానీ మీద ఆరోపణలు వచ్చాయి. 2014లో ఇండోనేషియా కంపెనీ నుంచి 28 మిలియన్ల బొగ్గును అదానీ సంస్థ కొనుగోలు చేసింది. సుమారు 2,360 రూపాయల తక్కువ ధరకి కొనుగోలు చేసి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అధిక నాణ్యత ఉన్న బొగ్గుగా 7,750కి అమ్మినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ సంస్థ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా అదానీ చుట్టూ చాలా సార్లు వివాదాలు వినిపించాయి. అయితే ఎప్పుడూ కేసు నమోదు కావడం, అరెస్టు వారెంట్ జారీ కావడం జరగలేదు.
ఇప్పుడు మాత్రం అదానికి అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. అక్కడి కోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడమే కాదు, అరెస్టు వారెంట్ కూడా జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే ఇవి ఆరోపణలు మాత్రమేనని, తమ నిజాయితీ ప్రూవ్ చేసుకుంటామని అదానీ గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. కంపెనీ షేర్లు డమాలన్నాయి. మరోవైపు అదానీ కేసు వ్యవహారం ఇప్పుడు దేశంలో రాజకీయ రచ్చకు కారణమయ్యేలా కనిపిస్తోంది. గతంలో హిండెన్బర్గ్ నివేదిక తరువాత అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. అయితే ఇప్పుడు ఏకంగా ఆయనపై అరెస్టు వారెంట్ జారీ కావడంతో విపక్షాలు మరింత దూకుడు మీద కనిపిస్తున్నాయి. అదానీని అరెస్టు చేయాల్సిందేనని, ఆయన్ను మోదీనే కాపాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అదానీ వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా తెర మీదకొస్తోంది. అదానీతో పాటు సెబీ చీఫ్ మాధవీపురి బజ్ పైన విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇక హమ్ అదానీ కే హై సిరీస్ లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక సరిగ్గా పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు అదానీ వ్యవహారం ప్రస్తావనకు రావడంపై బీజేపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏమైనా ఈసారి పార్లమెంటు సమావేశాలను అదానీ వ్యవహారం కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. నేరారోపితులం తప్పితే నేర నిర్ధారణ అయినట్లు కాదు, మేము అప్పుడు దాకా నేరస్తులం కాదన్నట్లుగా వాళ్ళ వాదనగా చెప్పారు. అయితే ఓవరాల్ గా ఏంటంటే దీనిలో ఇక్కడ మనం సూక్ష్మంగా గమనించాల్సింది ఏంటంటే 2021 సెప్టెంబర్ లో కలెక్ట్ చేసినటువంటి, అమెరికాలో కలెక్ట్ చేసిన అమౌంట్ కి సంబంధించి ఇప్పుడు ఈ కేసు 24లో రావడం ఏంటి అనేది ఒక ప్రశ్న. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ అమెరికా ఇప్పుడు దాకా నిద్రపోతుందా, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చూడలేదా, జరగటానికి వీల్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అమెరికాలో. ట్రంప్ రాబోతున్నాడు, బిడెన్ వెళ్ళిపోతున్నాడు. వెళ్లే క్రమంలో బిడెన్ ఏమన్నా ట్రంప్ కి మోడీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఎటుకుడి మోడీకి అదానికి దగ్గర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు గానీ ఏదైనా నిజాలు గానీ ఉన్నాయి. అదానీ పాల్పడిన నేరానికి సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయని యుఎస్ అటార్నీ ఆఫీస్ నుంచి వివరాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసును అదానీ ఎలా ఎదుర్కొంటారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఎఫ్సిపిఏ, ఫారిన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్, అమెరికాలో చాలా పవర్ఫుల్. ఈ యాక్ట్ ప్రకారం తప్పు చేసిందెవరైనా నేరం రుజువైతే $2 మిలియన్ జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉంటాయి. త్వరలో అదానీ కేసు విచారణకొచ్చే అవకాశముంటుంది. మరి అదానీ విచారణకు హాజరవుతారా? ఆలోపే ఏమైనా జరుగుతుందా? ట్రంప్ పగ్గాలు అందుకున్న తరువాత సీన్ మారుతుందా? ఏం జరగబోతోందనే చర్చ వినిపిస్తోందిప్పుడు.